ఇప్పుడు చాలా హాఫ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది కదా, గూగుల్ రీసెర్చ్ చేసుకొని ఇది చేసుకొని చాలా టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉంటారు. లంప్ ఉంది, ఏం చేయొచ్చు, దాన్ని అలానే వదిలేస్తే మళ్ళీ క్యాన్సర్ గా మారుతుందని. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? కొన్ని టెస్ట్లు ఉంటాయండి. బేసిక్ గా ఏంటంటే 20 years దాటిన తర్వాత ప్రతి అమ్మాయి తన మెన్స్ట్రుయేషన్ అయిపోతుంది కదా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత అద్దం ముందు నిల్చొని ఈ చేయి ఉంటుంది కదా, చేతి ఈ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ తో ఎగ్జామిన్ చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. సో దానిలో మనం ఏం చూస్తామంటే బ్రెస్ట్ ని కంప్లీట్ గా 2 సైడ్లు ఎగ్జామిన్ చేయాలి, 2 బ్రెస్ట్లని చూసుకోవాలి, చేతులు పైకెత్తి కూడా చూసుకోవాలి, యాక్సిలర్ లో కూడా అంటే ఈ చంక దగ్గర కూడా చూసుకోవాలన్నమాట, ఏదైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా అని. ఒకవేళ గడ్డలు ఏమైనా ఉంటే దాని సైజ్ ఏంటి, బ్రెస్ట్ షేపులు 2 ఒకే రకంగా ఉన్నాయా, దానిపైన స్కిన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా వైట్ డిశ్చార్జ్ గానీ, లేకపోతే పాలలాగా డిశ్చార్జ్ వస్తుందా, బ్లడీ డిశ్చార్జ్ వస్తుందా నిప్పుల నుంచి, ఇవన్నీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా అబ్నార్మల్ గా ఉంటే కనుక డెఫినెట్లీ షీ హాస్ టు గో అండ్ మీట్ గైనకాలజిస్ట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా యాక్సిల్లాలో లంప్స్ ఏమన్నా, లంప్స్ కాకుండా జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీ చేంజెస్ అవుతుంది. అవునండి. యాక్చువల్లీ ఎక్స్ట్రా స్కిన్ లాంటిది కూడా ఉంటుంది యాక్సిల్లాలో. అవునండి. అదేమైనా ప్రాబ్లం అవుతుందా? లేదండి, యాక్చువల్ గా బ్రెస్ట్ టిష్యూ కొంచెం యాక్సిలర్ లో కూడా వెళ్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పర్టికులర్లీ వెన్ యూఆర్ లాక్టేటింగ్, మదర్ కి పాలిస్తున్నప్పుడు బేబీకి ఆ బ్రెస్ట్ టిష్యూ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. సో దట్ థింగ్ ఇస్ నార్మల్, ఫిజియలాజికల్. అది దానికి ఏం చేసేదే ఉండదు. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఎనీ లింఫ్ నోడ్ లాగా ఏదైనా ఎన్లార్జ్ అయిందంటే కనుక, అదర్ దాన్ కాస్మెటిక్ రీజన్స్, దేర్ ఇస్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్.